డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ బ్లాక్ బోర్డ్ క్లాసెస్. వ్యాపార గణాంక శాస్త్రంలోని ఈరోజు తరగతిలో మనం ప్రామాణిక విచలనాన్ని ఊహించిన సగటు పద్ధతిలో ఏ రకంగా చేస్తారో వ్యక్తి శ్రేణులు, విచ్ఛిన్న శ్రేణులు, అవిచ్ఛిన్న శ్రేణుల్లో తెలుసుకుందాం. ముందుగా వ్యక్తి శ్రేణుల అభ్యాసాన్ని గమనిద్దాం. అభ్యాసం విలువలు 10, 20, 30, 40, 50 ఎస్డీని గణించండి. ఇందుకు గాను సమాధానం శీర్షికను ఉంచండి. ఎస్డీ గణన వ్యక్తి శ్రేణులు ఊహించిన సగటు పద్ధతి. ముందుగా అంశముల సంఖ్య లేదా క్రమ సంఖ్యను నమోదు చేసుకోండి. 1, 2, 3, 4, 5 ఇవ్వబడిన అంశములు 5 కనుక గరిష్ట అంశముల సంఖ్య n 5గా గుర్తించండి. తదుపరి విలువలను నమోదు చేయండి. 10, 20, 30, 40, 50. తదుపరి ఊహించిన సగటుగా ఏదైనా ఒక విలువను x విలువల నుండి ఊహించండి, లేదా మరేదైనా విలువను కూడా మీరు ఊహించవచ్చు. కానీ మన గణనలు సులభంగా ఉండడం కోసం చిన్న సంఖ్యను ఊహిస్తే మనకు గణనలు సులభంగా ఉంటాయి. ఇందుకు గాని ఇక్కడ నేను 20ను ఊహించడం జరిగింది. ఊహించిన ఏ విలువ 20గా తీసుకొని ఊహించిన సగటుకు విచలనాలు అనే శీర్షిక నుంచి దానికి సంకేతంగా dxను రాయాలి. ఇప్పుడు ప్రతి విలువ నుండి మనం ఊహించిన విలువను తీసివేస్తూ విచలనాలను లేదా వ్యత్యాసాలను కనుగొనాలి. 10 - 20 - 10, 20 - 20 0, 30 - 20 10, 40 - 20 20. ఇక్కడ రుణాత్మక, ధనాత్మక సంకేతాలను ఖచ్చితంగా నమోదు చేయాలి. ఇప్పుడు వీటిని సంకలనం చేసినట్టయితే, కూడినట్టయితే ప్లస్ విలువలన్నింటినీ సపరేట్గాను ప్రత్యేకించి మైనస్ లేదా రుణాత్మక విలువను ప్రత్యేకించి తీసుకొని ఏది పెద్దదో దాని నుండి చిన్న విలువను తీసివేయాలి. ఇక్కడ ధనాత్మక విలువల సంకలనం 60గా ఉన్నది, రుణాత్మక విలువల సంకలనం 10గా ఉన్నది. 60 నుండి 10 పోగా మిగిలిన విలువ ధనాత్మక విలువ 50. దీనికి మనం ఇచ్చే సంకేతం సిగ్మా dx. ఇక ఇలా కనుగొన్న ఊహించిన సగటు విచలనాలకు వర్గాలను కూడా కనుగొనాలి. 10 × 10 100, 0ను 0గా నమోదు చేసి 10 × 10 100, 20 × 20 400, 30 × 30 900 వేసి వర్గములకు dx² అనే సంకేతాన్ని ఇచ్చి సంకలనం చేస్తే కూడితే వచ్చే విలువ సిగ్మా dx² నమోదు చేస్తాం. కూడితే వచ్చిన విలువ 1500గా ఉన్నది. ఇప్పుడు మనం SD ప్రామాణిక విచలన సూత్రాన్ని వేస్తూ SD = √σ dx² n - సిగ్మా dx/n హోల్² అనే సూత్రాన్ని వేసి అందులో విలువలను ప్రతిక్షేపిస్తే SD = √1500 / 5 -50 / 5 హోల్². ఇక SD విలువకు ఈ భాగఫలాన్ని స్క్వేర్ రూట్ కట్టినట్టయితే 300 - 10 హోల్². తదుపరి సూక్ష్మీకరణలో 10ని రెండింతలు చేసి 100గా నమోదు చేసి 300లో నుంచి 100 తీసివేసి మిగిలిన 200కు మనం వర్గమూలమును లేదా స్క్వేర్ రూటును కనుగొన్నట్టయితే వచ్చిన విలువే ప్రామాణిక విచలన విలువ అవుతుంది. అది SD = 14.1421గా ఉంటుంది. సూత్ర వివరణ తప్పనిసరిగా చేయండి. మరో తరగతిలో కలుసుకుందాం.